అయితే మొన్న రాత్రి జింబాబ్వే ఇండియాకు నడుమ T20 వరల్డ్ కప్ మ్యాచ్ లైవ్ లో నడుస్తుంటే ఒంగోలు పోలీసు వాళ్ళు చూడు ఏం చేసిర్రో. చాయ్ హోటళ్లు, బార్లు, సిట్టింగ్ స్పాట్లు, హాస్టళ్లు, ఒంగోలు పట్టణంలో ఉన్న పబ్లిక్ ప్లేస్లలో జల్లెడ పట్టిరు పోలీసు వాళ్ళకి ఇట్లా మొన్న రాత్రి. 1 టౌన్, 2 టౌన్, తాలూకా పోలీస్ టౌన్ ఏరియాలలో ఉన్న మెయిన్ సెంటర్లన్నీ తిరుక్కుంటా మొఖాలు చూసుకుంటా బెట్టింగ్ పెట్టే ఛాన్స్ ఉందన్న అనుమానం వచ్చిన వాళ్ళ ఫోన్లు గుంజుకొని వాళ్ళ ఫోన్లలో ఏమేం యాప్లు ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఏమేం సెర్చ్లు కొట్టిరని మొత్తం ఎంక్వైరీ చేసిర్రు. ఏం చేస్తుంటారు? చేపలు సైడ్ బిజినెస్ ఏం లేదు సార్. అది గోల్డ్ రేట్తో సంబంధం ఏంటి? అది అంత ఎవరు అడిగితే పర్లేదు, ఏం చేస్తావు చెప్పు. ఇట్లా గూగుల్లో సెర్చ్ హిస్టరీ మొత్తం చూసిరు ఫోన్లు తీసుకొని. ప్రయత్నం గట్టిగానే చేసిరు కానీ బెట్టింగ్ రాయలు ఎవరు అయితే పట్టుబడ్డట్టు అయితే అనిపించలేదు. యూత్ పిల్లగాలను క్రికెట్ బెట్టింగ్లకు బానిసలు కాకుండా కంట్రోల్ చేద్దామన్న కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది కానీ పాపం బెట్టింగ్ యాప్లు లేకున్నా బెట్టింగ్లు పెట్టకున్నా వేరేటోళ్ళకు మన ఫోన్లున్న సెర్చ్ హిస్టరీ మొత్తం ఎరికైతే ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా యేసుడు ప్రైవసీని దెబ్బతీసి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్టే కదా అని ఫీల్ అయ్యారట బెట్టింగ్ ముచ్చట తెలియని కామన్ పబ్లిక్ కొంతమంది. అయినా ఇట్లా పుండు తక్కువ కావాలంటే మంది ఎక్కడనో వేసినట్టు చేస్తే ఏం ఫాయిదా? ఆన్లైన్ ప్లే స్టోర్లలో బెట్టింగ్ యాప్లు రాకుండా చూస్తే మంచిగుంటది కదా అని ఫీల్ అవుతున్నారట పబ్లిక్ అంతా.